ఒక దుర్మార్గమైన పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఈరోజు సంయుక్తంగా చెప్పాలంటే విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రభుత్వాన్ని తీసుకొని మన రాష్ట్రాన్ని రెండింతల అన్యాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, యువతకి, మహిళలకి అందరికి కూడా గత పాలకులు చేశారు. అయితే మీ అందరూ ఉన్నటువంటి మేలుకొల్పులో ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒక కొత్త ఒరవడి తీసుకురావడం జరుగుతుంది. ఈ 2 ఏళ్ల కాల పరిమితంలో అంటే సంయుక్తంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో అన్ని రంగాల్లో చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కానీ, పట్టణ ప్రాంత అభివృద్ధికి కానీ, లేదా ఉన్నటువంటి వసతుల్లో కానీ అన్ని వేళల్లో కూడా అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేసుకున్నాము, పునఃప్రారంభించుకున్నాము. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ పునఃప్రారంభించుకున్నాము. అలాగే రోడ్ల నిర్మాణం చేసుకున్నాము. అలాగే శానిటేషన్ కూడా అభివృద్ధి చేసుకున్నాము. శానిటేషన్ కూడా గత పాలకులు నిర్వీర్యం వల్ల లక్షల టన్నుల చెత్త ఈ రాష్ట్రంలో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ చేయడం జరుగుతుంది. యువత స్వయం ఉపాధి చేసుకునేలాగా ఎంఎస్ఎంఈ పాలసీ డిఫైన్ చేయడంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు కార్యరూపం చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే మా యువ నాయకులు నారా లోకేష్ గారు యువగలంలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రధానంగా ఆయన చూసినటువంటి సమస్య ఉద్యోగ కల్పన. ఉద్యోగాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కల్పించాలి, మన యువతకు భవిష్యత్తు కల్పించాలని ఒక నపంతో ఎలక్షన్లోనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఒక మాట ఇచ్చి ఈరోజు అధికారంలో వచ్చిన వెంటనే ఉద్యోగ కల్పన కోసం పెద్ద ఎత్తున ఒక గ్రూప్ ఆఫ్ సబ్ కమిటీ మినిస్టర్స్ ని భాగం చేసి ఉద్యోగ కల్పన కోసం పెద్దగా కార్యాచరణ చేయడం జరుగుతుంది. ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రపంచం అంతా కూడా విపత్తున్న పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడి మన రాష్ట్రానికి రావడం జరిగింది. దానికే నిదర్శనం ఈరోజు ఈ ప్రభుత్వం యువత కోసం, యువత భవిష్యత్తు కోసం, యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఒక ఆలోచనతో ఎన్నో పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా దాన్ని అమలు పరచడానికి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని వేగవంతం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ వేదిక ద్వారా 2-3 మహిళలు చెప్తున్నారు, నాకు డ్వాక్రా సంఘాల్లో రుణాలు ఇవ్వబట్టి నేను చిన్న డైరీ పెట్టుకున్నాను, నా కుటుంబంలో ఆదాయం పెరిగిందని ఒక మహిళ చెప్తే, ఇంకో మహిళ నేను తీసుకున్నటువంటి రుణంలో సైకిల్ పెట్టుకున్నాను, పిల్లలు చదివించే పరిస్థితి కల్పించుకున్నాను, దానివల్ల నాకు ఆదాయం కలుగుతుందనేది ఒక ఆలోచన. ఇలా అనేక ఆలోచనలు ఈరోజు మహిళలు తీసుకుంటున్నారు, యువత తీసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సంపదను పెంపించేలాగా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున చొరవ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నారంటే, ఖచ్చితంగా మన దేశం ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఇంటిలో కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలనేది ప్రభుత్వం తాలూకా ముఖ్య ఆలోచన. ఎందుకంటే మీకు ఉపాధి కల్పించాలి, స్వయం ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఒక ప్రతిపాదన అయితే, ప్రతి మహిళ కూడా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలనేది కూడా ఒక ఆలోచన. ఈరోజు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గౌరవ ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని 2వ సంవత్సరంలో కంప్లీట్ చేసుకొని వెళ్తున్న క్రమంలో అనేక విధాలుగా కొత్త ఆలోచనలతో ఈరోజు ప్రభుత్వాన్ని అటు అధికారులు చైతన్యపరుస్తూ, ప్రజాప్రతినిధులు చైతన్యపరుస్తూ, ముఖ్యంగా మాకు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే ప్రజలను చైతన్యపరచండి, ప్రజలను ప్రభుత్వంతో భాగస్వామ్యం చేయండి. ఈరోజు మహిళలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలని చొరవగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. రేపు వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి వచ్చేలాగా కార్యరూపం చేయండి. చదువుకున్న విద్యార్థులకి స్కిల్లింగ్ చేయండి, చదువుకున్న విద్యార్థులకి అవగాహన కల్పించండి. ఎటువంటి అవకాశం వచ్చినా కూడా మన పిల్లల ముందు దాన్ని ఛేదించేలాగా మొత్తం వ్యవస్థను కార్యరూపం చేయమని చెప్పడం జరిగింది. మరి రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసి ఏ నమ్మకంతో అయితే ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మీరు బాధ్యత ఇచ్చారో అదే నమ్మకాన్ని గెలిచే దశగా ఈ పూర్తి స్థాయిలో మేము కార్యరూపం చేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ప్రధానంగా ఉన్నటువంటి డ్రగ్స్ మీద ఒక అవేర్నెస్ పెట్టాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు,
గత పాలకులు సరైనటువంటి విధి విధానాలు లేకపోవడం వల్ల డ్రగ్స్ అనేది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది యువతను బలి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, పోలీస్ శాఖ మంత్రులు కానీ, మరీ ముఖ్యంగా మా మంత్రివర్యులు అనితమ్మ గారు కానీ ప్రత్యేకంగా ప్రతి స్టేషన్ నుంచి అటు హెచ్చాపురం నుంచి రాష్ట్రం అంతా కూడా క్యాంపెయిన్స్ రన్ చేయడం జరిగింది. ఎందుకంటే యువత ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి దారిలోకి వెళ్ళకూడదన్న ఆలోచనతో. మనందరికీ తెలుసు, మనకు విజయనగరం చెందినటువంటి గురజాడ అప్పారావు గారు ఒకటే మాట అంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మరి రేపు దేశాన్ని నడిపించేటువంటి యువత తప్పుదావులకు వెళ్ళకూడదంటే ఖచ్చితంగా డ్రగ్స్ అనే పదానికి దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని పరిరక్షణ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ విజయనగరం జిల్లాకి యువత భవిష్యత్తు వచ్చేలాగా మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో సరదాగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు డ్రగ్స్ కి దూరంగా ఉండి ఈ మంచి ప్రాంతాన్ని మీరందరూ కూడా ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాను, సేవ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. నమస్కారం.